మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాలు వాన ఉధృతికి వణికిపోయాయి. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినప్పటికీ రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో ఇబ్బందులు తప్పలేదు. పాత బస్తీలో విద్యుత్ తీగలు తెగిపడి 2 మృతి చెందారు. ఐటీ కారిడార్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి గంటల తరబడి వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. నైరుతి ఆగమనంతో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మల్కాజ్గిరి వినాయకనగర్ వార్డు ఆఫీసు ప్రాంతంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బన్సీలాల్పేటలో 8.75, హిమాయత్ నగర్ విఠల్వాడిలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. పాతబస్తీ బండ్లగూడలో కరెంటు తీగలు రహదారిపై తెగిపడ్డాయి. అటుగా వెళుతున్న జాఫర్, అబ్బు అనే 2 యువకులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నగరంలోని రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. సెక్రటేరియట్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద రోడ్డుపై భారీగా నీరు చేరింది. లోయర్ ట్యాంకు బండ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే రహదారిపై నీరు ఉధృతంగా ప్రవహించింది. అటు అంబర్పేట్ చౌరస్తా నుంచి రామాంతపూర్ వెళ్లే ప్రధాన రహదారిపైన మోకాళ్ల లోతు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కోటిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించి మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లింది. పాతబస్తీ చత్తా బజార్ ప్రాంతంలో పురాతన కమాన్ పైభాగం వర్షం ధాటికి కూలిపోయింది. దీనికి కింద ఉన్న 3 దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అటు బాగ్లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ రోడ్డులో ఉన్న హౌసింగ్ బోర్డు ప్రహరీ వర్షం ధాటికి నేలమట్టమైంది. కొండాపూర్ ఫ్లైఓవర్ వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లు నీట మునిగాయి. సికింద్రాబాద్ గురుద్వార వద్ద ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. బాగులింగంపల్లి వీఎస్టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే రహదారిలో భారీ వృక్షాలు నెలకొరిగాయి. ట్యాంక్ బండ్ పై ఒక భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. విపత్తు సహాయక సిబ్బందితో కలిసి చెట్లను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్దరించారు. సరిగ్గా సాయంత్రం మొదలైన వర్షం కార్యాలయాలు ముగించుకుని ఇళ్లకు బయలుదేరే సమయానికి కుండపోతగా కురిసింది. హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఐకియా, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బయోడైవర్సిటీ వంతెన నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్ చేరుకోవడానికి ఏకంగా 2.5 గంటల సమయం పట్టిందని వాహనదారులు తెలిపారు. వాన కష్టాలకు రహదారుల మరమ్మతులు సైతం తోడవడంతో గచ్చిబౌలి, రాయదుర్గం మార్గం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ సమయంలో పలు అంబులెన్సులు సైతం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాయి. భారీ వర్షానికి రహదారులపై నిలిచిన నీటిని హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు భారీ మోటార్ల సహాయంతో నాలాల్లోకి మళ్లించాయి.